సగటు భక్తుడు దేవుడితో సంబంధాన్ని పెంచుకోవాలి. కానీ మధ్యలో ఈ భక్తి వ్యాపారం ఎక్కువైపోయింది. మనుషులు తయారు చేసుకున్న దేవుళ్ళు రకరకాలుగా ఉంటారు. ఆ పేరట చాలా మంది మనుషులను దోచుకుంటారు. కానీ ఈయన మనుషులను సృజించిన దేవుడు గనక తన పేరట జరుగుతున్నటువంటి వ్యాపారాన్ని ఆయన అడ్డుకున్నాడు. ఈ కాబోదు మహిమ విడిచిపెట్టేస్తుంది. ఈ దేవాలయ వ్యవస్థ వ్యాపారానికి కేంద్రం అవుతుంది. ఈ మధ్యవర్తులు వ్యాపారం చేస్తున్నారు అని తన ప్రజలను తన వైపు నడిపించడానికి తన కుమారుడు పంపించాడు. తన ప్రజలను తన యొద్దకు ఆకర్షించడానికి తన పరిశుద్ధాత్మనిస్తున్నాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి, యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధంలోనికి వచ్చిన వ్యక్తి ఏ మతానికి లొంగాల్సిన అవసరం లేదు. నన్ను దేవుని దగ్గర ప్రోత్సహించడానికి ఈ సేవకుడు ఉపయోగపడుతున్నాడా, లేదా ఈ సేవకుడు నన్ను మోసం చేస్తున్నాడా? మోసం చేస్తుంటే ఒక క్షణం ఆలోచించుకోకుండా నీకు నమస్తే అని చెప్పి వదిలేయడం. సాధ్యమైతే నీకు దేవునికి ఉన్న బాంధవ్యాన్ని మరింత పెంచడానికి వాళ్ళు ఉపయోగపడాలి. కానీ ఇప్పుడు వాళ్ళ వల్ల నువ్వు దేవునికి దూరం అయ్యే పరిస్థితి రాకూడదు.